ఈ మధ్యకాలంలో చాలామంది ఈఎంఐలు ఇస్తున్నారు కదండి. ఈఎంఐ ఫ్యాషన్ అయింది. మనం డబ్బులను కొనుక్కోవాలంటే మనం ఏదైనా వస్తువు ఆలోచన చేసి కొనుక్కుంటాం. ఇది మన స్తోమత సరిపడతలేదని. మన దగ్గర పావలా ఉంటే వాడు రూపాయి అప్పిస్తున్నాడు కదని చెప్పి 15,000 ఉంటే 2 లక్షల రూపాయలు బండి కొంటున్నారు. 50,000 ఉంటే 4 లక్షల రూపాయలు కారు కొంటున్నారు. 2 లక్షల రూపాయలు డబ్బులుంటే 20 లక్షల రూపాయలు ఇల్లు కడుతున్నారు. ఈ దౌర్భాగ్యం అంతా ఏంటంటే మనకు అప్పులు ఇచ్చే వాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి, ఫైనాన్స్ సంస్థలు ఎక్కువైనాయి కాబట్టి మనం కూడా తొందరగా ధనవంతులా కనపడాలని చెప్పి వాడు అప్పిస్తున్నాడని చెప్పి టప్పని కొంటున్నాం. కొన్న తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలకి ఉన్నది ఉంచుకునేది మొత్తం ఊడ్చుకొని పోతుంది. స్థలం ఉంది, అప్పు తెచ్చి ఇల్లు కట్టాం. స్థలం ఉంటే అట్నే ఉంటుంది, ఎప్పటికైనా రేటు పెరిగిద్ది. కానీ ఇల్లు కట్టడం వల్ల ఏంటంటే ఆ స్థలం కూడా అమ్మేసుకోవాల్సి వస్తుంది, మొత్తం పోద్ది. ఇది ఏదైనా అప్పు చేసి పప్పు కూడా తినకూడదని అంటారు కదా. అప్పు చేసి పప్పు కూడా తింటే ఇలాంటి తిప్పలే వస్తాయి.